మౌన పోరాటం మౌన పోరాటం. అదిగో పోతుండబ్బా. రఘురాం, ఇది పట్టుకో. ఆ విషయం డబ్బా నాకెందుకు? పట్టుకో చెప్తాను. మా మావయ్యని ఎందుకు కొట్టారు? రఘురాం, దాని మీద ఏం రాసుందో చదువు. కాశ్మీరీ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. అబ్బా! ఎన్నో కొట్టారు కదా. అది నేనేం కలిపానని దొంగతనంగా చూసినందుకు. మరిది అదేంటో తెలుసుకోకుండా ఇక్కడికొచ్చే విషయం అని చెప్పి వాళ్ళ మనసులు పాడు చేయాలని చూసినందుకు. కడుపుతో ఉన్న అమ్మాయిలు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే పుట్టే పిల్లలు ఎర్రగా పండులా పుడతారు. అందుకే నక్షత్ర తాగే పాలల్లో కుంకుమ పువ్వు కలిపాను. రఘురాం, నేను నక్షత్రాన్ని ప్రశాంతంగా ఉంచమంటే నువ్వు ఇంకా ఇంకా టెన్షన్ పెట్టాలని చూస్తావా? నీకు అసలు బుద్ధి లేదా? నక్షత్ర, నువ్వు పాలు తాగు. అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా. ఒక క్షణంలో తప్పుగా అనుకోబోయాను. రేయ్, నీకు చెప్పానా అమ్మకి సారీలు థ్యాంక్స్లు చెప్పొద్దు అని? ఏం చేద్దాం విశాలాక్షి? ఏం చేద్దాం మహేంద్ర? ఇద్దరు కలిసి రోడ్డు మీద అడుక్కు తినటం ప్రాక్టీస్ చేయండి. రుద్ర, ఏంటా మాటలు? ఆ జానకి కళ్ళే రావు, ఆ కళ్యాణరాముడికి కాళ్లే పని చేయవు. ఇంకా అంతా మనదే, ఇదంతా మనకే అని గాల్లో 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ కట్టేశారు. కానీ జానకి చూపొచ్చేసింది. జానకి ఆఫీస్కొచ్చింది. మిమ్మల్ని ఆఫీస్లోంచి బయటికి తోసేసింది. రేపు ఇంట్లోంచి కూడా తోసేస్తుంది. ఆ తర్వాత మనం చేయాల్సిన పని రోడ్డు మీద అడుక్కోవడమే కదా. ఎందుకు అడుక్కుంటాం? ఇప్పుడు మనకంటూ ఒక బిజినెస్ ఉంది. సువర్ణ ఆంటీతో కలిసి చేసే బిజినెస్ త్వరలోనే మనని పెద్ద బిజినెస్ పర్సన్స్ గా మారుస్తుంది. మారుస్తుంది. కళ్యాణరాముణ్ణి చీట్ చేసి సంతకాలు పెట్టించుకున్న లోను అది మొత్తం మీరే తీర్చుకోవాలి, లేకపోతే చీటింగ్ కేసు వేస్తాను అని జానకి అంటే అప్పుడు కథంతా మారిపోతుంది. ఒక్కటేనా? ఇన్నేళ్లుగా మీరిద్దరూ కలిసి కంపెనీలోంచి తిన్న లెక్కలన్నీ లాగింది అంటే మొత్తం మీ అమ్మ మీ మావ తిన్నదంతా కక్కించేస్తుంది. చేతికి వీరునామా వచ్చింది, అంతా మనకే వచ్చేస్తుంది అని రెచ్చిపోయావు కదా డాడ్. మరి ఏమైంది? ఆ బిల్లుకి చిల్లు పడిందా? నిన్ను జానకి కిడ్నాప్ చేయించి మమ్మల్ని బెదిరించింది. వాట్? నన్ను కిడ్నాప్ చేయించింది ఆ జానకినా? అవును, సౌందర్యని కిడ్నాప్ చేయించి ముసలోడి చేత సంతకాలు చేయించబోతే జానకి వచ్చి అడ్డుపడింది. సేమ్ మన దారిలోనే మనకి ఎదురొచ్చి మొత్తం అంతా రివర్స్ చేసేసింది. మమ్మల్ని బెదిరించి ముసలోడితో అంతా తన పేరున రాయించుకుంది. కొంచెం కూడా పౌరుషం లేకుండా మీరు తలలు ఊపేసి ఇక్కడికొచ్చి ఏడుస్తున్నారా? మరేం చేయమంటావే? పౌరుషానికి వెళ్ళి నీ ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టమంటావా? మేము ఒప్పుకోకపోతే ఆ రవిడీ చేతిలోని కత్తి నీ బాడీలోకి దిగిపోయేది బేబీ. మాకు నీ ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం. అందుకే వెనక్కి తగ్గాం. అంటే ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో పనులు చేస్తూ, డాడీ కార్లు క్లీన్ చేస్తూ, నేను బట్టలు వాషింగ్ చేస్తూ ఉండిపోతాం, అంతేనా? బేబీ ప్లీజ్, నువ్వలా మాట్లాడకు. మేము నిన్ను అంత కష్టపెట్టమే, మనకంత కర్మ పట్టదు. చూపు లేనప్పుడే జానకి మనకి చుక్కలు చూపించింది.
చూపొచ్చేసింది. ఆస్తి చేతిలో ఉంది. ఇక తన ఊరికే ఎలా ఉంటుంది మామ్? ఇమీడియట్ గా ఏదో ఒకటి ప్లాన్ చేయండి. మీరేం చేయకపోతే నేనన్నా చేస్తాను. రుద్ ఏంటి ఏంటి కడుపులో నొప్పి వస్తుంది. అమ్మా అమ్మా అయ్యో అమ్మా మురారి మురారి లే. నక్షత్ర నొప్పి నక్షత్ర కడుపులో నొప్పి వస్తుంది. ఏమైంది నక్షత్ర? నొప్పా? నొప్పేంటి? నొప్పి వస్తుంది. నక్షత్ర నక్షత్ర ఏయ్, ఏం నక్షత్ర? ఏం చేయాలి? నీకు నొప్పేంటి? అమ్మా 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 వదినా అమ్మా అమ్మా వదినా త్వరగా రండి. నక్షత్ర నక్షత్రకి నొప్పంట. అయ్యో నక్షత్ర అయ్యో నీ కడుపు నొప్పి రావడం నక్షత్ర. అమ్మా వదినా అమ్మా త్వరగా రండి. అయ్యో నక్షత్ర మురారి ఏం కాదు. నక్షత్ర ఉండు ఉండు నక్షత్ర. అమ్మా 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 త్వరగా రండి అమ్మా. నక్షత్రకి నొప్పంట. ఏమైంది నక్షత్ర? నక్షత్ర ఏమైంది? నొప్పంట. అమ్మా క్యాబ్ బుక్ చేయరా? క్యాబ్ బుక్ చేస్తాను. నక్షత్ర నక్షత్ర ఏం ఏమైంది? కాదు. నక్షత్ర ఏమైంది? అమ్మా నక్షత్ర చూడమ్మా. సాయంత్రం ఏదో పాలలో కలిపించారు కదా, నక్షత్ర. అందుకని నొప్పి వస్తుంది. నక్షత్ర అవే కుంకుమ పువ్వు పాలు, దాంతో ఏం కాదు. అది కుంకుమ పువ్వు కాదు, అదేదో అయ్యి ఉంటుంది, అందుకే నొప్పి వస్తుంది. మురారి నక్షత్ర ఎప్పటికీ అర్థం చేసుకోదు. ముందు నువ్వు క్యాబ్ బుక్ చేసావా? అలాగే బుక్ చేస్తాను. త్వరగా వెంటనే హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకెళ్తాను. పద. నక్షత్ర జాగ్రత్త. రా నక్షత్ర జాగ్రత్త. మెల్లగా. అయ్యో అయ్యో భగవంతుడా, నక్షత్ర కడుపులో పెరుగుతున్న బిడ్డని చల్లగా చూడు తండ్రి, తనకేం కాకూడదు. ఏమండి, నిన్ననే ఆఫీస్లో చైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకున్నాను. ఈ రోజే నా ఫస్ట్ రోజు. నేను వెళ్ళరానా? ఇది నాకు చాలా సంతోషాన్నిస్తున్న విషయం. ఈ విషయాన్ని నీకెలా తెలియజేయాలో నాకు అర్థం కావట్లేదు జానకి. సరేనండి. సత్తి అమ్మా జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. విశాలాక్షి, మహేంద్ర టిఫిన్లు తిన్నారా? ఇప్పుడే ఫినిష్ చేసి కూర్చున్నాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక చేసేదేముంది, రిలాక్స్డ్గా టీవీ చూస్తాం, లంచ్ చేసి ఏదైనా మూవీకి ప్లాన్ చేస్తాం, ఆ తర్వాత ఈవినింగ్ అవుటింగ్. అంటే సరదాగా తిని తిరుగుదామని ఫిక్స్ అయిపోయారన్నమాట. మరి ఇంకేం చేస్తారు? మొత్తం అంతా నువ్వే లాగేసుకున్నావు. వాళ్ళకి ఏ పోస్టు లేదు, ఇంక చేసేదే ఉంది. ఏ పోస్టులో లేకపోవడం ఏంటి విశాలాక్షి? మన ఆఫీస్లో అతనెవరు? మురారి. అతను మానేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు కదా, కాబట్టి నువ్వు అతని పోస్ట్లో జాయిన్ అవ్వు. వాట్? మహేంద్ర, నువ్వు రంగనదికి అసిస్టెంట్ గా జాయిన్ అవ్వు. వాట్? డోంట్ షౌట్.